నిన్న ఐక్యరాజ్య సమితిలో భారత్ పాకిస్తాన్ని ఒక చుక్కలు చూపించిందనే చెప్పుకోవచ్చు. ఎందుకని అంటే అక్కడ మన ప్రతినిధి మాట్లాడుతూ తీవ్రంగా స్పందించడం జరిగింది. ఒక పక్క భారత్లో ఉగ్రవాదులు, పర్యాటకులు, అమాయకులు అయినటువంటి 26 మంది మీద కాల్పులు జరిపి వారి మరణానికి కారణమైతే పాకిస్తాన్ తమకేమీ తెలియదు అని, కేవలం తమ మీద భారత్ ఆరోపణలు చేస్తుందని, చనిపోయినటువంటి చంపినటువంటి ఉగ్రవాదులు స్వాతంత్ర సమరయోధులు అని చెప్పి మాట్లాడటానికి పాకిస్తాన్కి కనీసం సిగ్గన్నా ఉందా అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఇక దీంతో పాటుగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూలో ఒప్పుకున్నటువంటి అంశాలు ఇది మనం కూడా చూసిందే. సో గత 3 దశాబ్దాలుగా మేము వెస్ట్రన్ కంట్రీస్ కోసం ఈ దరిద్రాన్ని మేము భరిస్తున్నాము, ఈ మురికి పని చేస్తున్నాము, ఈ ఉగ్రవాదుల్ని పెంచి పోషించడం, వారికి ఫండింగ్ అందించడం, ఇవన్నీ మేము చేస్తున్నామని చెప్పి ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మనందరికీ తెలిసింది. దీన్నే ప్రస్తావించడం జరిగింది. మనం ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రస్తావిస్తూ ఇలాంటి ఉన్నతమైనటువంటి వేదికల మీద పాకిస్తాన్కి అవకాశం ఇవ్వటం ఏంటి అని చెప్పి ప్రశ్నించి, పాకిస్తాన్ ఇంకా అడ్డగోలుగా మాట్లాడుతుందని తమ రక్షణ మంత్రి నేరుగా ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకా ఈ విధంగా మాట్లాడటానికి పాకిస్తాన్కి సిగ్గుండాలని చెప్పి మనం వ్యాఖ్యానించడం జరిగింది. సో ఓవరాల్గా ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్ని పూర్తిగా ఎండగట్టామని అయితే చెప్పుకోవచ్చు.